2024లో సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిసినందుకు తాను పార్టీ మారినట్టు ప్రచారం చేయడం అన్యాయమని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. పార్టీ మార్పుపై వివరణ తీసుకోకుండా గతంలో తన ఇంటిపై దాడులు చేశారని మండిపడ్డారు. జగిత్యాల పట్టణానికి వచ్చిన నిధులు ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికి రాలేదని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోరుకుంటున్నారు, బెదిరింపులు కాదు అంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2023 డిసెంబర్ తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులోనూ 2024 జూన్ 4వ వారంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నుండి ఈ పార్టీ జెండా అని ఫిరాయింపులని రకరకాలుగా మాట్లాడుతున్నాను. 2024 మార్చి 24 నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రులు సలహాదారులతో కలిసి జగిత్యాల ప్రాంతానికి నిధులు అధిక మొత్తం కావాలని కోరడం, వారు కూడా ప్రభుత్వంతో మంచిగా కలిసి పనిచేయాలంటే తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పడంతో వారుకి నేను శాలువతోటి సత్కరించడం, వారు కూడా నన్ను శాలువతోటి సత్కరించడం జరిగింది. అది మీడియాలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు రావడం, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో తెల్లారి పొద్దున్నే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిగతా వారు నా మీద రకరకాలుగా మీరందరూ కూడా చూసిండ్రు. 23 డిసెంబర్ తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులోనూ 2024 జూన్ 4వ వారంలో ఏలూరు జిల్లా లక్కవరం వైన్ షాప్ దగ్గర